నీ మార్గము నీ దృష్టికి కాదు, నీ దృష్టికి బాగానే ఉంటుంది, నా దృష్టికి బాగానే ఉంటుంది. నేను శబాష్ చక్కగా నడుస్తున్నాను, నేను చాలా బాగా అనుకుంటావు. కానీ నీ మార్గము నీ దృష్టికి కాదు. నీ మార్గము దేవుని దృష్టికి సరైనదిగా ఉండాలి. నీ దృష్టికి సరిగా అనుకున్న మార్గము చివరికి మరణానికి దారి తీస్తుంది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మరణం నుండి తప్పించడానికి వచ్చాడు. మనం అందరం కూడా చనిపోయే వారంగా ఉంటే మన యొక్క మరణాన్ని తప్పించడానికి ప్రభువారు వచ్చి ఆయన శిలువ పైన మరణించారు. కనుక ఆయన శిలువ పైన మరణించి నీ మరణాన్ని ఆయన పైన వేసుకొని నీకు నాకు జీవాన్ని ఇస్తే, ఆ జీవ మార్గాన్ని ప్రభు మనం చూపిస్తే, మనమైతే ఆ జీవ మార్గం నాకు వద్దంటున్నాం. నీకు ఇష్టమైన మార్గం నువ్వు వెళ్తున్నావు, నీకేదో ఒక అనుకూలమైన మార్గం ఉంది, నీకు బాగానే ఉంది, నీకు క్షేమంగానే ఉంది అనుకుంటున్నావు. కానీ నీ దృష్టికి ఆ మార్గం యథార్థం కనబడుతుంది, చివరికి అది